పోలయ్య, ఆయన భార్య అంజమ్మ. వీళ్ళది రామలింగాపురం. మా బంధువుల పక్కిల్లే. ఆమెకి చాలా రోజుల నుంచి అడుగుతున్నారంట. ఆమె చాలా టూర్‌లెళ్తా ఉండిద్ది. మేము కాశీ వస్తామని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారంట. సరే అని అందరం కలిసి 10 రోజులైతే చాలా బాగా తిరిగాము. కొంచెం కష్టంగా గూడా పూరి జగన్నాథు, అయోధ్య లాంటివి గూడా దర్శనమయింది. దారి పొడుగునా ఒక్కోళ్ళకి జలుబులు, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇలా వస్తున్నాయి. సెలైన్‌లవి ఎక్కిస్తూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. అలా కాశీకి చేరాము. ముందు కాలభైరవుని దర్శనం గూడా ఆయన పెద్దాయనొచ్చాడు. తర్వాత శివుని దర్శనానికైతే ఆయన రాలేదు. మేమెళ్ళాము. ఆమొచ్చింది మాతోటి ఆయన భార్య. ఈయనెందుకు ఇంత దూరం రావాలని కల ఆయనకి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు. ఎందుకు రాలేదా అని మనసులో అనుకుంటానే ఎళ్ళాము. కానీ తెల్లవారి ఇలా చనిపోయిన తర్వాత అనుకున్నాం. ఓహ్! ఈయన నిజంగా దేవుడి దగ్గరికి కైలాసమే ఎళ్లి దేవుడిని జూసే ఈ ప్రాప్తం ఆయనకుంది. మనం గుళ్ళో దేవుడిని జూసాము. ఆయన నేరుగా కైలాసానికెళ్ళాడు అని ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి అదే వచ్చింది. నా ఎనకాలున్న అమ్మాయయితే ప్రాణం బోయే టైంలో దగ్గరగా ఉంది. అంటే కొంచెం సీరియస్ అనిపించి హాస్పిటల్‌కి వంట వాళ్ళని ఈళ్ళని అడిగి తీసుకెళ్ళింది. 1, 2 హాస్పిటల్‌లు తిరిగారు. కానీ అప్పటికే ప్రాణం బోయింది. కానీ ఆయన కొంచెం లో అయినా, కొంచెం బాగాలేదనిపించినా వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వడం గానీ, కేరింగ్ చాలా గొప్పగా ఉన్నింది. టీలు, టిఫిన్‌లు అవి పెట్టడం గానీ, అన్ చాలా బాగా చూసారు. వీళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే, 1, 2 మాటల్లో చెప్పడం అయితే నాకు అవ్వట్లేదు. అంత మంచి మనుషుల్ని పరిచయం చేసింది ఈ కాశీయాత్ర నాకు. నిజంగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఈ పెద్దాయన వాళ్ళ ఇద్దరు కొడుకులు. వాళ్ళింత ఇదిగా చేస్తారో లేదో తెలీదు గానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మన అనే భావంతోనే అసలు ఇలాంటి కార్యక్రమాలు మన అనుకున్న వాళ్ళకే దగ్గరుండి చెయ్యరు. కానీ ఈయనకు మాత్రం భేదభావం చూపించకుండా ప్రతి ఒక్కళ్ళు ఆడ, మగ గూడా తేడా చూపించకుండా ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి ఈ కార్యాన్ని జేశారు. ఈ కొరువు పెడుతున్న అబ్బాయయితే టూరిస్ట్ బస్సు వాళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయి చిన్న అబ్బాయే గాని చాలా పెద్ద మనసు. కొరియో నేను బెడతానన్నాడు. ఆయనకి, ఆ అబ్బాయికి ఏదో రుణానుబంధమో తెలీదు. ప్రాణం పోయేటప్పుడు ఆ అమ్మాయి దగ్గరుంది. ఆ అమ్మాయికి, ఆయనకేమి రుణానుబంధమో తెలీదు. నిజంగా ఇలాంటివన్నీ మంచి ఎక్స్‌పీరియన్సు. అది మీతో షేర్ జేసుకుందామని ఈ వీడియో జేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటివి మన అనుకున్నోళ్ళకి చేసాం, చూసాం గానీ, ఈ బయట వాళ్ళందరూ ఈ ప్రతి ఒక్కళ్ళు ఇది మనదే అన్నట్టు దగ్గరుండి చేయడం చాలా గొప్ప విషయం గదా! అసలు సంబంధమే లేని వ్యక్తి కొరివి పెట్టడం. మేమందరం గూడా ఆ 10 రోజుల పరిచయంతోనే అసలు నిజంగా చాలా బాధేసింది. ఎందుకు ఇద్దరు కలిసొచ్చారు, ఒకరు ఇలా అయిపోతున్నారు, ఇంకో వాళ్ళని ఇంటికి తీసుకుపోవాలా అని మనసులో చివుక్కంటునింది. ఎవరికి చెప్పబోయినా ఆయనది చాలా గొప్ప చావు. కాశీలో చనిపోయాడు. అది మణికర్ణిక ఘాట్‌లో ఇలా దహనమవుతున్నాడు. అది చిన్న విషయమా? హ్మ్. హ్మ్. అక్కడికెళ్ళి ఇక్కడ చనిపోయినా అక్కడికి తీసుకెళ్ళి అంత గొప్పగా చేయగలిగింది ఎవ్వరం చేయలేము. ఆయన కల అది. అక్కడికెళ్ళి అలా చనిపోవాలనేది గట్టిగా అనుకున్నాడు అనిపిచ్చింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా గొప్ప మనసండి.